నోరూరు నుంచే సింపుల్గా హోమ్ మేడ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. 3 కిలోలు ఇది దాదాపు 15 మందికి అవుతుందండి. ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. దాదాపు మనకైతే 100 ml సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఆనియన్ అనేది మనకి బ్రౌన్గా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది చికెన్ ఫ్రై అనేది. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి 3 కిలోలు. ఇప్పుడు ఆనియన్స్ అనేది బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు చికెన్ అనేది కలర్ కాస్త మారింది, వైట్ పింక్ కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు సాల్ట్, పసుపు అనేది వేసుకుందామండి. పసుపు అనేది చిన్న టీ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ అనేది వేయకూడదు అనమాట, లేదంటే కానీ పసుపు వాసన వస్తుంది. సాల్ట్ 30 to 40 grams అనమాట, ఎక్కువ పట్టదు. హాట్ వాటర్ అనేది 1/2 లీటర్ అనేది పోసుకుందామండి. హాట్ వాటర్ ఎందుకు పోయాలంటే చికెన్ సాఫ్ట్నెస్ వస్తుంది. చికెన్ అనేది 40% కుక్ అయిందండి. ఇలాంటి టైంలో మనం 150 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి దీంతో పాటు మగ్గితే బాగుంటుంది అనమాట, పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన పోవాలి, లైట్ గా బాగా కుక్ అవుతుంది. అంటే ముక్క కారం అనేది బాగా పడుతుంది అనమాట, దానికోసం మనం ఇది పచ్చిమిర్చి పేస్ట్ వాడతాం. మనం చికెన్ అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 95% కుక్ అయిపోయింది. సో ఈ టైంలో వచ్చేసి మనం ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర అనేది వేసుకుందాము. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత జస్ట్ 5 to 10 minutes ఎలాగే కుక్ చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది, సింపుల్ గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది.